వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్ ఎదుట ఉన్న నీటి పైప్లైన్లో గత 4 రోజులుగా లీకేజ్ ఏర్పడింది. దీనివల్ల భారీగా నీరు వృధా కావడంతో పాటు రహదారిపై నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ లీకేజ్ని వెంటనే సరిచేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ వరంగల్ సుందరీకరణలో భాగంగా నగరంలో పలుచోట్ల బొమ్మలను ఏర్పాటు చేశారు. వరంగల్ MGM సెంట్రల్లో అమ్మ చేతిలో అపురూపం అనే విగ్రహాన్ని 2025 జనవరిలో ఏర్పాట్లు చేశారు. అయితే సంవత్సరం గడిచినా ఇంకా ఆ విగ్రహానికి ముసుగు తీయలేదు. ఇప్పటికైనా ఆ విగ్రహాన్ని ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి విగ్రహాన్ని ప్రారంభిస్తారో లేదో చూడాలి. నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో PSCS పరిధిలో రైతులకు 404 యూరియా బస్తాలను పంపిణీ చేసినట్లు వ్యవసాయ ప్రభుత్వ అధికారి అభి తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని, సరైన ఎరువుల వినియోగంతో పంట దిగుబడులు పెంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొని యూరియా బస్తాలను స్వీకరించారు. వేల్పూరు మండల కేంద్రంలోని పడవల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కబడ్డీ ఖోఖో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్కూల్ హెడ్ మాస్టర్ PT తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఈ వేడుకలు జరిగాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా ఎల్కతూరు మండల కేంద్రంలోని BC కాలనీ పాఠశాలలో 9వ వార్డులో ఆటల పోటీలు నిర్వహించారు. MPP సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ రాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, లాంగ్ జంప్ వంటి వివిధ క్రీడలు ఆడించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైన్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రతపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పాల్గొని వాహనదారులు, ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు ప్రమాదాలకు కారణమవుతాయని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆమె తెలిపారు. హైదరాబాద్ నల్గొండ మిర్యాలగూడలో హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 100 కోట్ల వరకు అక్రమాస్తులను గుర్తించినట్లు ACB అధికారులు తెలిపారు. అధునాతనమైన 2 విల్లాలు, 10 ప్లాట్లు, 14 ఎకరాల వ్యవసాయ భూమి, 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, మరికొన్ని బినామీ ఆస్తులు గుర్తించారు. భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ 2వ వార్షికోత్సవాన్ని ఎల్లారెడ్డి రామాలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీరామచంద్రుల వారికి అభిషేక కార్యక్రమంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. 500 ఏళ్ల హిందువుల కలను సాకారం చేసుకున్న ఈ రోజు హిందువుల స్వాభిమానాన్ని చాటి చెప్పిందని VHP బజరంగ్ దళ్ ప్రతినిధులు తెలిపారు. ప్రతి హిందూ భారతీయుడు రాముడు చేసిన ధర్మకార్యాన్ని స్మరించుకొని ధర్మ మార్గంలో నడవాలని వారు కోరారు. పద్మశాలిలో కులదైవమైన మార్కండేయ మహర్షి జయంతి వేడుకలను ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. 11వ వార్డు లింగారెడ్డిపేటలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ఊరేగింపు నిర్వహించారు. మార్కండేయ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆర్య సమాజ్ సభ్యులు పూర్ణాహుతి నిర్వహించారు. భారీ చిత్రపటాన్ని ట్రాక్టర్లో ఉంచి మహిళలు ఏకరూప దుస్తుల్లో నాట్యం చేస్తూ ఊరేగింపుల్లో పాల్గొన్నారు.